సపోర్ట్ లెవెల్‌కొచ్చేసింది. సో, సపోర్ట్ లెవెల్ నుంచి మార్క్ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది రిలయన్స్‌లో. సో, ఎవరైనా బై చేయాలంటే రిలయన్స్ బై చేసుకోండి. సపోర్ట్ లెవెల్‌కొచ్చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేసే ఛాన్స్ ఉంటది. సో, ఇదే మంచి లెవెలు. ఇది డైలీ మంత్లీ సపోర్ట్‌లో వచ్చింది. ఇదొక ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జోను. సో, ట్రై చేసిండు. బట్ అంత అటువైపు అయితే ఎళ్ళలేదు. సపోర్ట్ నుంచి ఉంది. 63 వరకైనా ఎళ్ళే ఛాన్స్ ఉండాలి. 163 వరకు. సో, మార్కెట్ ఒక 5 పాయింట్స్ హాఫ్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇది కొంచెం హైలో ఉంది. చూసారు కదా! 60, 60 పైన ఉంది. సో, కొంచెం ఈ 60 దగ్గరలో ఉంది. మార్కెట్ ఒక 5 పాయింట్స్ ఎళ్ళేసి మళ్ళీ డౌన్ పోయే ఛాన్స్ ఉంటది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా మంచి సపోర్ట్ లెవెల్‌లో ఉంది జోను. ఈ లెవెల్ చూసుకుంటే 1773 ఈ జోన్ నుంచి మార్కెట్ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఈ జోన్‌ని ఒక బుల్లిష్ జోన్‌గా కన్సిడర్ చేయండి. మార్కెట్ ఈ బుల్లిష్ జోన్ నుంచి పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎలా ఉన్నాయి? అందరికి నమస్కారం. ఆ! ఈరోజు మనం ముందు చెప్పిన మనం చెప్పిన స్టాక్‌లు ఎలా పర్ఫార్మ్ చేశాయో అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం చెప్పిన స్టాక్‌లో అంటే ప్రాఫిట్‌లో ఉందా? లేదా మైనస్‌కెళ్ళిందా? అనేది ఒకసారి అనాలిసిస్ చూద్దాం. మనం 3 స్టాక్‌లు ఇచ్చాము. అది ఒకసారి ఏ ఏ స్టాక్‌లో చూద్దాం. ఫస్ట్ 5 నెలల క్రితం రిలయన్స్ స్టాక్ అనేది ఇచ్చాం. సో, రిలయన్స్ స్టాక్‌లో ఎంత 11.71 అంటే రూ. 1171 వరకులో ఇచ్చాం మనం 5 నెలల కిందట. సో, ఇప్పుడు ఎలాగుందో చూద్దాం అది. రిలయన్స్ స్టాక్ అనేది సపోర్ట్ లెవెల్‌కొచ్చేసింది. సో, సపోర్ట్ లెవెల్ నుంచి మార్క్ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది రిలయన్స్‌లో. సో, ఎవరైనా బై చేయాలంటే రిలయన్స్ బై చేసుకోండి. సపోర్ట్ లెవెల్‌కొచ్చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేసే ఛాన్స్ ఉంటది. సో, ఇదే మంచి లెవెలు. ఇది డైలీ మంత్లీ సపోర్ట్‌లో వచ్చింది. ఇదొక ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జోను. సో, 1150-1170 మధ్యలో మంచి బై జోన్ అనమాట. మార్కెట్ ఆ లెవెల్ నుంచి వచ్చి మళ్ళీ పైకెళ్తుంది. సో, ఇది పైకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో, కేర్‌ఫుల్‌గా బై చేసుకోండి ఇది. సో, ఇది విన్నారు కదా! ఒక్కసారి రిలయన్స్ చూద్దాం. మనం మంత్లీలో ఇచ్చాము కాబట్టి మంత్లీ పెడదాం. ఓకే. మనం ఎక్కడ ఇచ్చాము? 1171 సంథింగ్ 1171 ఇక్కడ ఇచ్చాం. సపోజ్ ఇక్కడ ఇచ్చాం. సరే మార్కెట్ ఎంత పెరిగిందో చూడండి ఒకసారి. ఇది ఇచ్చింది మంత్లీలో అంటే మినిమమ్ 4-5 మంత్స్ అన్నా పడతది. మినిమమ్ 200-250 పాయింట్స్‌ని బుక్ చేయాలి. ఇది మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నా కూడా. సో, మార్కెట్ ఎంత పెరిగింది? 273, 363 ఓకే. 363 పాయింట్ పెరిగింది మనం చెప్పిన దగ్గర నుంచి. ఇప్పుడు మనకి అంత అవసరం లేదు. ఒక 250, 200 చాలు. ఎందుకంటే 200, 300 పాయింట్స్ పెరుగుతదంటే పెరుగుతదండి. ఎందుకంటే ఇది నిఫ్టీలో టాప్ వెయిటేజెస్ ప్లస్ ఇది మంత్లీ సపోర్ట్. డైలీ సపోర్ట్ అయితే ఒక 30, 30 పాయింట్స్, ఒక 40 పాయింట్స్, 30, 35 పాయింట్స్ మాక్సిమం అంతే. ఆ పాయింట్స్ తీసుకొని బయటకొచ్చేయొచ్చు. కానీ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో 250 పాయింట్స్ మినిమమ్ 200 పాయింట్స్ మినిమమ్ తీసుకోవాలి. మాక్సిమం 250 మినిమమ్ 200 పాయింట్స్ తీసుకోవాలి. అదే వీక్‌లో అయితే ఒక 50-60 పాయింట్స్ తీసుకుంటే బయటకి తీసుకోవాలి. సో, మనం చెప్పిన స్టాక్ అనేది ఓకే. పర్ఫార్మ్ చేసాయి. ఎన్ని 3 స్టాకులు చెప్పాం. రిలయన్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్. ఆ 3 స్టాకులు చెప్పాము. ఇది 5 నెలల కిందట చెప్పాను. ఎప్పుడిది? సంథింగ్ ఎప్పుడొచ్చింది? మార్చ్‌లో వచ్చిందనుకుంటే. మార్చ్‌లో వచ్చింది. సో, మార్చ్‌లో చెప్పినట్టున్నాను. ఇప్పుడు చూస్తే 10 ఉంది. సో, సపోర్ట్ తీసుకొని ఓకే. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి వస్తుంది. ఓకే. పర్లేదు సపోర్ట్ అయితే ఉంది పైనే. కావాలంటే చూపిస్తాను. ఓకే. ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని వస్తుంది చూడండి. వీక్లీలో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసుకొని వస్తుంది. సో, ఈ రేంజ్ అనేది బ్రేక్ అవ్వచ్చు. బట్ ఇది ఇక్కడ నుంచి అంటే బిగ్ ప్లేయర్స్ ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారని అర్థం. ఈ రెడ్ ఏరియాస్ ఉన్నాయా? ఇవి ఇక్కడ
బిగ్ ప్లేయర్స్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు. సో, ఎందుకు మనం బయింగ్ ఏరియా ఇచ్చాము. అది ఎంట్రీ అవుతున్నారు అక్కడ. అంటే మార్కెట్ పడినప్పుడు ఎంట్రీ అవుతారు. అంటే మనం భయపడి అమ్మితే ఆళ్ళు భయపడి ఆళ్ళు ఎగబడి కొంటారు. మనం భయాన్ని ఆళ్ళు కేస్ చేసుకుంటారు. అంతే. సో, డైలీలో ఏమైనా ఉన్నాయంటే డైలీలో సపోర్ట్ లోన్ ఉందండి. మీరనొచ్చండి ఇక్కడ మీరు కూడా కొన్నారా అని. యెస్, నేను కూడా కొన్నానండి అందులో. నేను కొనేసి ఈ రెసిస్టెన్స్ చూసుకొని అమ్మేసాను. అంటే నేను కొంచెం పైనే తీసుకున్నాను. సో, అందువల్ల నేను కొంచెం ఎర్లీగా బుక్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే 1300 ముందే నా దగ్గర పొజిషన్‌లన్నీ ఎక్కువ ఉండిపోయాయి. 1300 దగ్గర వస్తుంది, మార్కెట్ కిందకొస్తుందని తెలుసు. బట్ నేను కొంచెం ముందుగానే ఎంటర్ అయిపోయాను. సో, నేను 1300 కొన్నాను. 1400కి అమ్మేసాను. అంటే 100 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని. మీరనొచ్చు ఎప్పుడు మీ దగ్గర షేర్స్ ఉన్నాయంటే, యెస్, నా దగ్గర ఉన్నాయండి. నా ఇప్పటివరకు షేర్స్ ఉన్నాయి ఇది. యాక్చువల్లీ నేను ఈ సపోర్ట్ కోసమే బై చేశాను. సో, ఇది కూడా డైలీ కాబట్టి ఒక 20-30 పాయింట్స్. ఇది హ్మ్. యెస్. 26, 30 ఆ లెవెల్‌కొచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను. సో, ఎక్కువ ఉంచను. సో, మళ్ళీ సపోర్ట్ వస్తది. మళ్ళీ బై చేసుకుంటా. ఇది మనం చెప్పిన రిలయన్స్ స్టాక్ గురించి. మార్కెట్ అయితే బూమ్ అయింది మనం చెప్పిన దగ్గర నుంచి. నేను ఇక్కడ కిందనిచ్చాను సపోర్ట్. అది నేను చెప్పిందే. మనం ఇచ్చిన లెవెల్స్ చాలా బిలోగా ఇచ్చాం. అంటే 1171 అంటే ఆల్మోస్ట్ అది లో. దగ్గర దగ్గర లో. ఇది జస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చింది. లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ ఎళ్ళాలి యాక్చువల్‌గా అయితే. సో, ఢిల్లీలో ఇది కూడా సపోర్ట్ ఉండింది. సో, ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోయింది మార్కెట్. అక్కడి నుంచి వన్ సైడ్ ర్యాలీ దడ, 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 దడ అని కొట్టుకొని ఎళ్ళిపోయి వన్ సైడ్. నాన్ స్టాప్ ఎక్కడ ఆగలేదు. ఓకే. ఇది రిలయన్స్ అయిపోయింది. ఇప్పుడు టాటా స్టీల్. టాటా స్టీల్. టాటా స్టీల్‌లో మనం ఏ టర్నింగ్‌లో ఎక్సెస్ చూద్దాం. టాటా స్టీల్ కూడా ఉంది. బట్ ఇది రేస్‌కర్స్ దగ్గరలో ఉంది. సపోర్ట్‌లు కూడా ఒకసారి ట్రై చేసిండు. బట్ అంత రేట్ అయితే ఎళ్ళలేదు. సపోర్ట్ నుంచి ఉంది. 63 వరకైనా ఎళ్ళే ఛాన్స్ ఉండాలి. 163 వరకు. మార్కెట్ ఒక 5 పాయింట్స్ హాఫ్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇది కొంచెం హైలో ఉంది. తెలుసు కదా! 60, 60 పైన ఉంది. సో, కొంచెం ఈ 60 దగ్గరలో ఉంది. మార్కెట్ ఒక 5 పాయింట్స్ ఎళ్ళేసి మళ్ళీ డౌన్ పోయే ఛాన్స్ ఉంటది. చూసారు కదా! ఆహ్, మనం చెప్పిన లెవెల్ నుంచి ఒక 5 పాయింట్స్ ఎళ్తది అన్నాము. మార్కెట్ ఎళ్ళిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడు జూన్‌లో ఇచ్చాము. జూన్‌లోనే ఇచ్చామా? ఓకే. టాటా స్టీల్ అనేది ఈ లెవెల్‌కి ఇచ్చామండి. యాక్చువల్‌గా అయితే ఈ లెవెల్ హైలోనే ఉందని చెప్పాను. 60లో ఉంది. ఆర్ఎస్ఐ 60లో ఉంది అని చెప్పినాము ఆల్రెడీ. సో, ఎంత టార్గెట్ కూడా చెప్పాను అప్పుడు. 163 అని. 163 పైన 10 పాయింట్స్, మోర్ దెన్ 10 పాయింట్స్ అంటే చాలా ఎక్కువే. 10 పాయింట్స్ అన్నా మిక్స్ చేసేయాలి మనం. నేను ఆల్రెడీ చెప్పాను. ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఉంది తప్ప 63 దగ్గర 163 163 దగ్గర బుక్ చేసుకోవచ్చని. చూడండి అక్కడే టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చింది. అంతే. వాట్ ఇస్ మ్యాజిక్ ఏమి లేదండి ఇక్కడ. జస్ట్ బిగ్ ప్లేయర్స్ అనేవి ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, ఎక్కడ ఎంట్రీ అవుతున్నారు అనేది మన కాన్సెప్ట్ అండి అంతే. ఏదో సపోర్ట్ రెసిస్టెన్స్ మేనేజ్ అవుతది. బట్ అది ఇంట్రాడే చాలా అది ఓల్డ్ అయిపోయిందండి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది. బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఎంట్రీ అవుతున్నారు అనేది ముఖ్యం మనకి. ఇంకా ట్రెండ్ లైన్స్ అంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఔట్‌డేటెడ్. అది నమ్ముకుంటే ఓ డైలాగ్ ఉంది కదా! పోతాం అంతే. సో, మనం చెప్పాము ఇక్కడ ఈ లెవెల్ నుంచి పైకెళ్తది. వచ్చింది. బట్ ఇక్కడ ఇంకో సపోర్ట్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 60లో ఉంది మార్కెట్ అన్నాను. ఇక్కడ నుంచి ఒక 5 పాయింట్స్ మాత్రం మూవ్ అవుతది అన్నాను. బట్ ఇది బ్రేక్ చేసి కిందకొచ్చింది. ఇంకా ఇక్కడ మంచి సపోర్ట్ లెవెల్ దొరికింది. మంచి సపోర్ట్ లెవెల్ దొరికింది. అక్కడి నుంచి మళ్ళీ వన్ సైడ్ ర్యాలీ. కొట్టుడే. మన టార్గెట్ అయితే హిట్ అయింది కదా! 163.
ఇక్కడ ఇది టాటా స్టీల్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది జోను. ఈ లెవెల్ చూసుకుంటుందా 1773 ఏ జోన్ నుంచి మార్కెట్ తగ్గల ఛాన్స్ ఉంటుంది. సో ఈ జోన్ని ఒక బుల్లిష్ జోన్గా కన్సిడర్ చేయండి. మార్కెట్ ఏ బుల్లిష్ జోన్ నుంచి తగ్గల ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది కూడా లేదు. సో రెసిస్టెన్స్ దగ్గర నుంచి వస్తుంది. సో కేర్ఫుల్ కావాలంటే ధరగైనా పనికి వస్తుంది. ఓ 1 వీక్కే 1800 వరకు టార్గెట్ పెట్టుబడి చేసుకోవచ్చు. ఒక 30 పాయింట్స్ 50 పాయింట్స్ వరకు 840 వరకైనా పెట్టుకోవచ్చు. ఈ ఆల్ టైమ్ హై వరకు. ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. చూసారు కదండి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఎస్బీఐ ఎస్బీఐ లైఫ్ చూసారు కదా. ఎస్బీఐ లైఫ్ మనం ఏం చెప్పాము 1773 అప్రాక్సిమేట్లీ ఎక్కడ ఈ లెవెల్లో ఉన్నప్పుడు చెప్పాము. ఇక్కడ ఈ లెవెల్ ఉన్నప్పుడు చెప్పాము 1 మంత్ ఐ థింక్ జూన్ 5 అనుకుంటా అది రికార్డ్ చేశాను. జూన్ 5 జూన్ 4 రికార్డ్ చేశాను. బట్ ఈ క్యాండిల్లో ఉన్నప్పుడు నేను పోస్ట్ చేశాను. మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే వెళ్ళింది. నేను ఎక్కడో చెప్పాను 1800 వరకు వెళ్తుంది ఫస్ట్ అని. 1800కి వెళ్ళింది. ఓకే 30 పాయింట్స్ అయితే వెళ్తుంది అని నేను ఓకే వెళ్ళిపోయింది 30 పాయింట్స్. మళ్ళీ అక్కడ నుంచి డౌన్కి వచ్చింది. మళ్ళీ ఏమన్నాను ఇది ఆల్రెడీ ఇది ఓకే ఇది సపోర్ట్ నుంచి వెళ్తుంది. కింద సపోర్ట్ నేను చూశాను. లేదు ఇది కొంచెం మళ్ళీ ఇక్కడ నుంచి అయినా మళ్ళీ ఒక 840 అయినా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని నేను. మార్కెట్ ఇప్పుడు కూడా 840లోనే ఉంది. ఇక్కడైనా నేను 840 అన్నాను 840కి వెళ్ళింది. ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంతకంటే బాగా అనాలిసిస్ ఎవరు చేస్తారని చెప్పండి. మనకు కావాల్సింది ట్రెండ్ లైన్లో ఈ అవుట్డేటెడ్ వద్దు. మనకు కావాల్సింది బిగ్ ప్లేయర్స్. బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఎంట్రీ అవుతున్నారు. సపోజ్ ఇక్కడ ఈ లెవెల్లో ఒక రిటైలర్స్ ఎంట్రీ అయితే ఇంత మూవ్ ఉంటుందా. ఒక రిటైలర్స్ ఇంత మూవ్ చేయగలరా. చేయలేదు కదా. ఏదైనా మూవ్ చేయాలంటే బిగ్ ప్లేయర్స్ అండి. బిగ్ ప్లేయర్సే వెళ్తారు. మనం అదే నేర్చుకోవాలి. ఈ ట్రెండ్ లైన్లో ఈ చార్ట్ ప్యాటర్న్లో ఇవన్నీ అవుట్డేటెడ్. ఇవి నమ్ముకుంటే మన క్యాపిటల్ని గంగలో కలిపేయడమే. ఇప్పుడు మార్కెట్లో అనొచ్చు మార్కెట్లో ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయి కదా. ఇదేనా ఎందుకు నమ్మాలంటే నమ్మద్దండి. నమ్మకండి. మీరు కూడా నమ్మకండి. మీరు కూడా టెస్ట్ చేయండి. తర్వాత మీకు నచ్చినప్పుడు అంటే మీకు హోప్ వచ్చిన తర్వాత మాత్రం పెట్టండి. అంతవరకు మీరు కూడా నమ్మకండి. ఇదండి మనం చెప్పిన స్టాకులు వివరాలు. మనం చేసిన అనాలిసిస్కి మనం చేసిన దానికి ఫలితం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెక్ చేసి చెప్తాను. ఏమైనా స్టాకుల గురించి తెలియాలంటే మన ఛానల్ కామెంట్ పెట్టండి. ఏమైనా స్టాకులు ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో అని చెప్తే నేను కమెంట్లో చెప్తే నేను చెప్తానండి. ఇదండి మన అనాలిసిస్. జై హింద్.